నేను శనిగిరి స్వామికి పోతున్న ప్రయాణంలో మోక్షానికి మార్గము లేదు అనే గ్రహింపు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏ భక్తి చేసినా మన పాపాలు పోతాయి అని ఇప్పటికీ జపం, తపం, మంగళదీక్ష, మానధారణ, అర్పణ, తర్పణ, భూదానం, అన్నదానం, వస్త్రదానం, అనేక రకాలైన యజ్ఞాలు, అనేక రకాలైన హోమాలు జరిగిస్తూ ఉన్నారు. ఏదో ఒక రూపాన ఈ భక్తి చేస్తే నా పాపం పోతుంది అని భ్రమలో భ్రమపడుతున్నారు. ఎలిసి ఆ భ్రమలో నుంచి బయటికి రండి అని క్రైస్తవుని క్రీస్తు యేసు రక్తములో కడగబడి తన స్వరత్వమిచ్చి సంపాదించబడిన ఆయన నామములో మిమ్మల్ని బతిమాలి వేడుకుంటున్నాను. ఒకప్పుడు నేను అజ్ఞానం అనే అంధకారంలో కూర్చున్నాను. ఈరోజు సభ్య సమాజంలో ఉన్న ఎత్తులు శనిగిరి స్వామి కావచ్చు, గెరగపాటి నరసింహరావు గారు కావచ్చు, శాగంటి గారు కావచ్చు, వయసులో పెద్దవాళ్ళే. కానీ దేవుణ్ణి దగ్గరకు వచ్చేటప్పటికి వారి జ్ఞానము మట్టితో పోల్చబడుతుంది. అది నా బాధ. దేవుణ్ణి దగ్గరకు వచ్చేటప్పటికి సృష్టికర్తని ఎరగకుండా, సృష్టికర్తని తెలుసుకోకుండా ఏం చేస్తున్నారంటే సృష్టికి సాగల పడుతూ ఉన్నారు. ఇది నా బాధ. నా బాధే కాదు, యేసు ప్రభు వారిని నమ్ముకున్న వారి ప్రతి వారి బాధ. మంచిగా చెప్తున్నారు. ఆ మాటలన్నీ కూడా సృష్టికర్తకి అనువాదిస్తే, సృష్టికర్త దగ్గరికి వారందరినీ నడిపించగలిగితే, సృష్టికర్త దగ్గరికి వారిని సమాధాన పరిస్తే ఇక మందును పరమందును మోక్షము లభిస్తుంది. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభు వారు అన్నాడు, మీ హృదయములను కలవరపడకుండా చూసుకోండి. తండ్రి యందు నమ్మిక ఉంచారు, తండ్రి యందు విశ్వాసం ఉంచారు, నన్ను కూడా నమ్మండి. నేను తండ్రి దగ్గరికి వెళుతున్నాను అంటే నేను వెళుతున్నాను, వెళ్ళి మీరు నివాసము చేసినట్లుగా మీ కొరకు నేను నివాసాలని కట్టి ఆ నివాసాలలో బిగబిగాలు మీరు ఉన్నట్లుగాను మీ జీవితాలని నా స్థితికి, నా చేతులకి అప్పగించుకోండి, మీకు నేను నివాసాలు గడుతున్నాను అన్నాడు. ఈ తాత్కాలికమైన ఈ మేళలు, ఈ ప్యాలెస్లు, 20 స్టేర్ల, 30 స్టేర్ల, 60 స్టేర్ల, 100 స్టేర్ల, 200 స్టేర్ల, డోంట్ వరీ. ఒక రెప్పపాటులో భూకంపం కలిగితే మొత్తం మట్టిలో ప్యాక్ అయిపోతాయి. కానీ సృష్టికర్త చెప్పాడు, నివాసాలని నేను సిద్ధం చేస్తున్నానని. ఆ నివాసములో భూకంపం కలగదు. ఆయన చేసిన నివాసమునికి ఎలాంటి కీడు రాదు. ఎందుకంటే సూర్యుడు లేని లోకం, చంద్రుడు లేని లోకం, ఆ లోకములో నా యేసు ప్రభు వారే ఎలుగై ఉన్నారు. యేసు ప్రభు వారు నీతి సూర్యుడు. ఈ కనిపించే సూర్యుడిని నిర్మించిన సూర్యుడు నీతి సూర్యుడు నా యేసయ్య. ఈయనకి మహాదేవుడు, ఆది సంభూతుడు. ఎన్నెన్నో పేరు. ప్రజాపతి దేవేభ్యం ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయిచ్చిత్. ఎన్నో పేర్లు. ఆయన ప్రజాపతి అయి ఉన్నాడు, విశ్వకర్మై ఉన్నాడు. ఎన్నో రకాలైన పేర్లతో సృష్టికర్త పిలువబడుతూ ఉన్నారు. ఈరోజు శనిగిరి స్వామి, శాగంటి గారు,
గెలుగుపాటి నరసింహరావు గారు ఇంకా పెద్దలు భక్తిలో శక్తి లేదనే సంగతి మర్చిపోయి ప్రజలని త్రాగు తప్పిస్తూ ఉన్నారు. సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టికి సాగిల పడుతూ ఉన్నారు. కనుక ఇంకా మతాల మధ్య ఘర్షణలను రెచ్చగొట్టే ఏకలు చేస్తూ ఉన్నారు. పురాణాలలో చూసుకుంటే పురాణాలలో మన టైంలో దేవేంద్రుడు ఇలాగ చేశాడు, తర్వాత విష్ణుమూర్తి అనే వ్యక్తి ఇలాగా ఒక వ్యక్తి భార్య దగ్గరికి వెళ్ళాడు. వారి స్టోరీస్ రాయబడ్డాయి. వెరసి